నమస్కారం. జై శ్రీమన్నారాయణ. మనకు ఒక అవేర్నెస్ ఏర్పడడం కోసం ఈ మధ్య కొన్ని విషయాలు చెప్పుకున్నాం. మన దేశంలో ఉన్న ఆహారపు అలవాట్లు, మన మాతృభాష, మన సంస్కృతి ఇవన్నీ ఒక రకంగా కొంతకాలంగా మార్పుకు లోనవుతూ ఉంది, ఇంకా అవుతూనే ఉంది. మనకు తెలియకుండానే ఆ ప్రభావంలో మనం పడిపోయాం. ఈ మధ్య ఈ విషయాలన్నీ కొంచెం చర్చించుకున్నాం. మరి అవేర్నెస్ ఏర్పడడం అంటే ఏమిటి? దీని ప్రభావం నుంచి మనం జాగ్రత్త పడ్డాం. పూర్తిగా తప్పించే శక్తి మనకు లేకపోవచ్చు, కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు. విపరీత పరిణామాలు ఏర్పడకుండా మనం జాగ్రత్త పడవచ్చు. అన్నీ మన చేతిలో లేవు, ఉన్న వాటిని మనం కాపాడుకోవాలి. ఉదాహరణకు గ్లోబల్ వార్మింగ్ వల్ల ఓజోన్ పొరకు చిల్లులు పడ్డాయి అని చెప్తున్నారు. దాన్ని మనం వ్యక్తిగతంగా పెద్దగా ఏమీ చేయలేము. సముద్ర మట్టం పెరుగుతుంది అంటే దాన్ని కూడా మనమేమి ఆపలేము. దాని పరిణామాలు జరుగుతూనే ఉంటాయి. వాటి గురించి పెద్ద పెద్ద దేశాలు, పెద్ద పెద్ద వాళ్ళు అందరూ కలిసి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిన విషయం. మనం ఒక ప్రత్యేక వ్యక్తిగా, ఒక కుటుంబ పెద్దగా మన చుట్టూ ఉన్న విషయాలను గ్రహించాలి, ఆలోచించాలి. పిల్లలకు మన చరిత్రను చెప్పవలసిన బాధ్యత మనకుంది. పాఠ్యపుస్తకాల్లో చెప్పే చరిత్ర వేరు, అది సమగ్రంగా కూడా ఉండదు. వాస్తవ చరిత్ర వేరు. అసలు మన దేశ చరిత్ర, మన ఋషులు, పెద్దలు వాళ్ళు చెప్పిన ఇతిహాసాలు, పురాణాలు పిల్లలకు చెప్పాలి. మన పెద్దలు, మన ఋషులు మనకేం చెప్పారు, ఎంత గొప్ప వారసత్వాన్ని మనకిచ్చారు అని పిల్లలకు తెలియజేయాలి. ఋషులు, పెద్దలు పనికిరాని భావాలు ఎప్పుడు చెప్పరు, కానీ వాళ్ళు చెప్పేవి పనికిరాని భావాలు, బూజు పట్టిన భావాలు అని ఒక అపప్రద సమాజంలో పడిపోయింది. ప్రస్తుతం ఉన్న సమాజాన్ని గమనించి ఇంతకంటే మెరుగ్గా ఉండడానికి ఎలా ఉండాలో ఊహించి చెప్పేవాళ్ళను కవి, ఋషి అంటాం. కవి అంటే క్రాంతిదర్శిని. మననం చేసేవారు మునులు. వాళ్ళు మనకు అందించిన గ్రంథాలను తప్పనిసరిగా మన పిల్లలకు పరిచయం చేయాలి. అందులో వాళ్ళు చెప్పని విషయం లేదు. వాటిని తెలుసుకొని మనం జీవితాన్ని ఉపయుక్తంగా మనకు, తోటివారికి, సమాజానికి కూడా పనికొచ్చేట్టుగా జీవించడం ప్రారంభించాలి, పిల్లలకు నేర్పించాలి. ఇవేవి మన పాఠ్యాంశాల్లో చెప్పరు. ఈ పాఠ్యాంశాలను సిలబస్లో చేర్చమని ఒత్తిడి చేసే శక్తి కూడా మనకు లేకపోవచ్చు. లేక అలా ఒత్తిడి చేయకపోయినా, ఒత్తిడి చేయాలని ప్రయత్నించినా కాలయాపన జరగవచ్చు. ఈ లోపల ఎందరో ఈ అవకాశాలు కోల్పోనవచ్చు. మన పిల్లల జీవితాలు ఆనందంగా, పరిపూర్ణంగా ఉండాలంటే కనీసం మనమైనా ఆ విషయాన్ని పిల్లలకు చెప్పాలి. అందుకోసం ఏం చేయాలి, ఏం చెయ్యొచ్చు అని ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆ నిర్ణయాలను తప్పనిసరిగా అమలుపరచాలి. మన పిల్లలకు 5 ఏళ్ల ప్రాయం నుంచి 14 ఏళ్ళు వచ్చేలోపు మధ్యన ఒక 5-6 ఏళ్ళు మన పెద్దల చరిత్ర, మన ఇతిహాసాలు, పురాణాలు, మన ప్రాచీన పద్ధతులు వీటన్నిటినీ వాళ్ళకి చెప్పాలి. మాతృభాషతో ఖచ్చితంగా పరిచయం ఏర్పడాలి. మాతృభాషలో అధికారం ఉండాలి. సంస్కృతంతో కూడా పరిచయం ఏర్పడాలి. అలా అయితేనే వాళ్ళు మీమాంస, తర్కశాస్త్రం చదవడానికి సులభంగా ఉంటుంది. ఎందుకంటే మన చరిత్రను తెలియజేసే ఇతిహాస పురాణాలన్నీ సంస్కృతంలోనే ఉన్నాయి. కాబట్టి సంస్కృతం తప్పనిసరిగా మన పిల్లలు నేర్చుకోవాలి. మన చరిత్రను కాస్త పరిచయం చేస్తే, తెలుసుకోవడం మొదలయ్యాక వాళ్ళే ఎన్నో విషయాలను తెలుసుకోగలుగుతారు. మన ఆహారపు అలవాట్లు, జీవన విధానం, వాటి వల్ల కలిగే దీర్ఘకాల ప్రయోజనాలు ఎంతో ముందు చూపుతో మన పెద్దవాళ్ళు ఏర్పాటు చేసిన ఆచారాలు, అలవాట్లు ఇవన్నీ తెలుసుకోవాలి, ఆచరించాలి. ఇలా చెప్పగానే సమాజాన్ని వెనక్కి నడిపించేవాళ్ళు అని ప్రచారం చేసేవాళ్ళు ఉంటారు, ముద్ర వేసేవాళ్ళు ఉంటారు. అది తప్పు. ఖచ్చితంగా ముందుకు నడిపించడానికే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఆధ్యాత్మిక విషయాలు ఎవరు మాట్లాడినా వాళ్ళు సమాజాన్ని వెనక్కి నడిపించేవాళ్ళు అనే భావనలో చాలామంది ఉన్నారు. సమాజంలో రకరకాల వాదనలు, ఉద్యమాలు చూస్తూనే ఉన్నాం. అహింసావాదం అంటారు, ఇంకేదో వాదం అంటారు, అభివృద్ధి అంటారు. వీళ్ళెవరూ కూడా సమాజాన్ని ముందుకు నడిపించడానికి ఏది చేసినట్టు కనపడదు. మరి ఎక్కడా కూడా అభివృద్ధి అనేది కనపడదు.
ఎక్కడ చూసినా ఏదో ఒక కారణంతో కొట్టుకోవడం, విడిపోవడం, పోటీ పడడం కనపడుతుంది. ఒక డాక్టర్తో మాట్లాడుతుంటే ఆయన అన్నారు, మన శరీరంలో అనేక సెల్స్ అంటే కణాలు ఉంటాయి. అవి అన్ని తోటి కణాలను తమతో సమానంగా భావిస్తాయి. కానీ మనిషి ఎవరిని ఓర్చుకోడు. తనకంటే తక్కువగా ఉంటే చిన్నచూపు, అందువల్ల ద్వేషం. తనకంటే ఉన్నతంగా ఉంటే ఈర్ష్య, అందువల్ల ద్వేషం. ఇలా అందరి మీద ద్వేషం ఏర్పరచుకుంటాడు, పోట్లాడతాడు. ఆ సమయంలో శరీరం లోపల కణాలన్నీ గందరగోళంలో పడిపోతాయి. మనలో మనకేం తేడా లేదే, ఇప్పుడు ఎందుకు మన యజమాని ఇతరులతో పోట్లాడుతున్నాడు అని అవి స్ట్రెస్కి ఫీల్ అవుతాయి. అదే మనకు మానసిక ఒత్తిడి కలగజేసేది. అంటే మనసు బాగాలేదు అంటే శరీరం మీద ప్రభావం చూపిస్తుంది. కృష్ణుడు మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహో అని గీతలో చెప్పాడు. కానీ మన విద్యా విధానంలో ఎక్కడ మనసు గురించి చెప్పలేదు. మనసు ప్రశాంతంగా ఉండాలి, విశాలంగా ఉండాలి, అందరినీ స్వీకరించాలి, ప్రేమాస్పదంగా ప్రవర్తించాలి అని ఎక్కడా ఎవరూ నేర్పించలేదు. మనస్సును ప్రశాంతంగా ఉంచుకో అనగానే ఆధ్యాత్మికం చెప్తున్నాడు అంటారు. హెల్తీ మైండ్ ఈజ్ ఇన్ హెల్తీ బాడీ అని అంటారు. శరీరం ఆరోగ్యంగా, హెల్తీ మైండ్ ఇన్ హెల్తీ బాడీ అంటారు. శరీరం ఆరోగ్యంగా ఉంటేనే మనసు ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి ప్రేమ కావాలి, ఆధ్యాత్మికం కావాలి. ఇవన్నీ ఉన్నప్పుడే మనసు ప్రశాంతంగా ఉంటుంది. పిల్లలకి ఇవన్నీ 5 నుంచి 14 ఏళ్లలోపు స్పష్టంగా చెప్పాలి, అవేర్నెస్ కల్పించాలి. పతంజలి యోగ సూత్రాలను రాశారు. మనం యోగా చేయడానికి ప్రయత్నించాలి, మనసు దృఢంగా ఉంచుకోవాలి. అందుకే యోగా నేర్చుకోవాలి. ఇదేదో ప్రాచీన విషయం అనుకోవద్దు. ఆహార నియమాలు పాటించాలి. శరీరానికి మనసుకు మంచిని చేసే ఆహారాన్ని మనం తినాలి. మనం అన్నీ తినేసి పిల్లల్ని తినొద్దు అంటే వాళ్ళు వినరు. అలాగే మనం చదవకుండా వాళ్ళు చదవమన్నా చదవరు. కాబట్టి ఏదైనా ముందు మనం చేయాలి, మన పిల్లలకు అలవాటు చేయాలి. పిల్లల ముందర మనం ఎలా ప్రవర్తిస్తే వాళ్ళు మనల్ని చూసి అలాగే నేర్చుకుంటారు. దీనికి సంబంధించిన పుస్తకాలు దొరుకుతాయి, సేకరించి చదవాలి. మన ఆహారపు అలవాట్ల గురించి, మన సంస్కృతి గురించి, మన ఋషుల గురించి, మన మనసు దృఢంగా ఉంచుకోవడం గురించి పిల్లలకు చెప్పాలి. దానికి సంబంధించిన పుస్తకాలు అందుబాటులో ఉంచాలి. మనకు స్వామి అయిన భగవంతుడి విషయంలో కొన్ని బాధ్యతలు ఉన్నాయి, సమాజం విషయంలో కొన్ని బాధ్యతలు ఉన్నాయి, పెద్దల విషయంలో కొన్ని బాధ్యతలు ఉన్నాయి. అవన్నీ స్పష్టంగా పిల్లలకు చెప్పాలి. అవి చేసేట్టుగా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి. లోకల్లో అన్నిటికీ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, కానీ మన సంప్రదాయంలో సైడ్ ఎఫెక్ట్స్ లేవు, మంచి మాత్రమే ఉంది. కాబట్టి ఇవి మన కుటుంబంలో మాట్లాడాలి, పిల్లలతో మాట్లాడాలి, పిల్లల ముందు మాట్లాడాలి. అప్పుడు వాళ్ళు నేర్చుకుంటారు, మంచి పిల్లలుగా, మంచి పౌరులుగా తయారవుతారు. అందువల్ల సమాజానికి మేలు కలుగుతుంది, మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం. మనకు భగవంతుడిచ్చిన బాధ్యతను మనం సక్రమంగా నెరవేర్చిన వాళ్ళం అవుతాం. ప్రయత్నిద్దాం. జై శ్రీమన్నారాయణ.